హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈ యూకే వెదర్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక 1 అవర్ బ్యాక్ ఫుల్ వర్షం, గాలి. సో నేను కరెక్ట్గా 3:30కి ఇంట్లో బయలుదేరేటప్పుడు ఫుల్ జాకెట్ వేసుకొని ఫుల్ పకడ్బందీగా బయటకు వచ్చాను. సరే వచ్చాను, మీకు తెలుసు కదా 2 బస్సెస్ నేను చేంజ్ అవ్వాలని. సో ఒక బస్సు ఎక్కేసి నా స్టాప్లో దిగి చూస్తే భయంకరమైన ఎండ. అందరూ బస్ స్టాప్లో ఉన్న మనుషులందరూ నన్ను వాళ్ళొక రకంగా చూస్తూ ఉన్నారు అనమాట. ఇంత ఎండకి ఏమైంది ఇట్లా వేసుకుంది అనేసి. సో నేను హడావిడిగా జాకెట్ తీసేసి మామూలుగా జంపర్ వేసుకున్నాను అనమాట. సో జంపర్ వేసుకుని కాసేపు కాలేదండి, ఒక 5 minutes జంపర్ వేసుకొని చూసారా ఎలా కమ్ముకొని వచ్చిందో. ఎండపోయింది. ఇలా ఉన్నాయి ఇక్కడ. మనం ఎట్లా సర్వైవ్ అవ్వాలని చెప్పండి చలికి. ఏ క్షణం అయినా కానీ వర్షం పడవచ్చు అనమాట. సో దానికోసం అనేసి మనం చాలా రెడీగా ఉండాలి. వర్షం పడితే అప్పుడు వేసుకుంటాను పెద్ద జాకెట్, లేదంటే జంపర్ తోటి వెళ్ళిపోతాను అనమాట. సో ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 45 minutes నుంచి నేను ఈ స్టాప్లో ఉన్నాను అనమాట. ఇంకా ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అదేమో ఇందాక నుంచి 5 minutes అని చూపిస్తుంది. మీరు గమనిస్తే ఇక్కడ ఒక టైం టేబుల్ ఉంటుంది అనమాట. ఆ డిస్ప్లే ఉంది కదా, దీనిలో సరిగా కనిపించట్లేదు. జస్ట్ ఇప్పుడే అది పోయింది, కొంచెంసేపు ఉంటే అది మనకు తెలుస్తుంది అనమాట. సో అందులో ఏ బస్సు ఏ టైంకి, ఆ బస్సు వెళ్ళే స్టాప్స్ ఏంటి అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. సో మనం ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఇక్కడ మీకు చూపిస్తాను. సో అలా ఉంటుంది అనమాట. అటు పక్క ఒక అబ్బాయి కూర్చోన్నాడు, పాపం ఇబ్బంది పడుతున్నాడు అనమాట వీడియో తీస్తుంటే. బ్యాక్ టు నార్మల్. అయితే ఈ వర్షంలో మామూలుగా మనం ఏమనుకుంటాం, వేడి బజ్జీలు కానీ, లేదు వేడిగా చపాతీ చికెన్ కర్రీ కానీ తినాలి అనుకుంటాం కదా. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ట్రై చేస్తాను. ఇంటికి వెళ్ళేటప్పుడు చికెన్ తీసుకొని వెళ్ళి, మా హస్బెండ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళారు, లండన్ వెళ్ళారు. సో వాళ్ళ ఆఫీస్ లండన్లో ఉంటుంది అనమాట. సో ఇంటికి వెళ్ళేసి చపాతీ చికెన్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా మధ్యాహ్నం నేను కాకరకాయ ఫ్రై చేసుకొని తిన్నాను. మా హస్బెండ్ అండ్ మా పెద్ద పాప ఇద్దరు తినరు అనమాట కాకరకాయ. సో నేను మా చిన్న పాప తింటాం. మా చిన్న పాప కుక్ అయినది తినదు వెరైటీగా. సో తను రా బిటర్ గార్డ్ తింటుంది, అంటే పచ్చి కాకరకాయ తింటుంది అనమాట. చూడండి ఎలా గోల్ చేస్తుందో. వాట్ హ్యాపెండ్? అయితే అట్లాగనమాట. ఇంకా అది చేసుకొనేసి వేడిగా అన్నం చేసుకొనేసి కాకరకాయ ఫ్రై చేసుకొని తినేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది నాది. సో నైట్కి వీళ్ళకి చేయాలన్నమాట. ఓ దట్స్ మై బస్. నా బస్ వస్తుంది అక్కడ. నెంబర్ సారీ, దట్స్ నాట్ మై బస్. ఇదిగోండి టైం టేబుల్ చూపించాను కదా, ఇదిగో ఒక్క నిమిషం ఇట్లా డిస్ప్లే వస్తుంది అనమాట. సో నాది 47. నా బస్సు డ్యూలో ఉంది ఇప్పుడు. ఏ క్షణమైనా రావచ్చు. ఆ వెనకాల ఇంకో బస్సు వస్తుంది. సో ఆ బస్సే నాది. ముందు వచ్చే బస్సు కాదు, ఆ వెనకాల వచ్చే బస్సు నాదనమాట. ఓకే, బాయ్ బాయ్.